ఉండేది డాగ్. నాకు చాలా ఇష్టమని ఊరకొక్క పిల్లల్ని ఇంట్లో తెచ్చి పెట్టుకునేదాన్ని. ఇది ఇడిసిన బట్టల్లో వాటిలో. మా అమ్మ ఇవన్నీ ఏ ఇంటర్వ్యూలో చెప్పలేదు, నీకే ఫ్రెష్, నువ్వు హ్యాపీగా ఫీల్ అవ్వు. వీడి పేరు లక్కీ. 13 ఏళ్ళు మన దగ్గర పెరిగింది. ఫోటో ఫ్రేమ్ నేను 2 పైకి రావాలనుకుంటున్నావు అండి. నువ్వు ఫోటో తీసుకుంటున్నావమ్మా? తమ్ముడు అసలు మామూలుగా లేవు అసలు. తను బ్లాక్ అండ్ బ్లాక్ ఎలా వేసాడంటే వీళ్ళు క్యాట్ ఉంటారు సైడ్ సెక్యూరిటీ, బయటకు వచ్చాక మరి నువ్వే చూసుకోవాలి నన్ను. ఇదా ఏదో చిన్నప్పుడు చిన్న వయసులో జరిగిపోతుందేమో చాలా జాగ్రత్తగా పడ్డారు. సో ఇలా వీధికొక్క పిల్లల్ని తీసుకొచ్చి బట్టల్లో పెట్టేదాన్ని, ఇడిచిన బట్టలో. అయ్యో సౌండ్లు చేయకుండా ఉండవు కదా, కుయ్ 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 అని. మమ్మీ డాడీ తర్వాత చూసి ఎక్కడి నుంచో కుక్కల సౌండ్ అవుతుంది అని చూసారు. 2-3 సార్లు చూసి మళ్ళీ అట్లా బయట దించేయడం. మా నాన్నగారికి అర్థమైంది, పాప ఇది డాగ్స్ అంటే ఇష్టం. మా మమ్మీకి ఇష్టం లేదు, తెలుసు కదా, ఆవిడని పీకింది, ఎక్స్పీరియన్స్ ఉంది కదా, ఆమె కుక్కని పడనివ్వదు. సరే అని డాడీ సరే చూద్దాం అనుకుంటా ఉన్నారు. అయితే నాన్నగారు కరాటే ఫైటర్, బ్లాక్ బెల్ట్. నేను అసలు ఈ విషయాలు ఎందుకో ఈ పట్స్ సంబంధించి అసలు ఏ ఇంటర్వ్యూలో మాట్లాడలేదు. నీ ఇంటర్వ్యూలో ఫస్ట్ మాట్లాడుతున్నా, మొత్తం ఈ కుక్కల పిల్లల గురించి మాట్లాడుకున్నట్టుగా ఉంది ఇది. అయితే మా నాన్నగారు కరాటే బ్లాక్ బెల్ట్ 3. సో మా నాన్నగారు బాగా పవర్ఫుల్ అని ఒక మిలిటరీ ఆయనకి మా కుక్క ఉంది కదా, ఇది బార్డర్ కోలీ, తొందరగా దొరకదు ఇండియాలో, వెరీ ఎక్స్పెన్సివ్ అండ్ ఇట్స్ లైక్ వైల్డ్ డాగ్. బార్డర్ కోలీ అనేది కొంచెం బాగా నీకు బలంగా ఉంటే తప్ప నువ్వు పెంచలేవు, అది లాగేస్తుంది మనని. దానికి గ్యాద గోల్స్ వేసేవాడు, ఏ గోల్స్ వేసినా తెంపుకుపోయేది. సో మా నాన్నగారు కరాటే ఫైటర్, ఈయనైతే బలంగా పెంచుతాడని ఆయన తీసుకొచ్చి ఈ కుక్కనిచ్చారు. అది చిన్నప్పుడు చూస్తే మా అమ్మ కూడా జాలి పడింది, పాప ఇంతే ఉంటాయి కదా కుక్క పిల్లలు, పర్లేదులేండి పోన్లేదు. అది పెరిగి ఇంత అయింది. మా అమ్మ ఇదేంటి ఇంకా పెరుగుతుంది ఇంత అయింది, కరెక్ట్గా ఇంత ఉండేది. దాన్ని చూసి మొత్తం కాలనీలో అందరూ భయపడేవాళ్ళు. దొంగతనాలు జరిగేది కదా దాన్ని చూస్తే. లుక్ హౌ మచ్ హైట్ ఇట్ ఈస్, ఇంత ఉండేది. చాలా భయంకరం. ఏంటి చాలా మందికి బండి ఎక్స్ట్రాలు చెప్తే. ఒకసారి ఏమైందంటే పక్క ఇంట్లో 2 ఇళ్లలో దొంగతనం చేసి మా ఇంట్లో కూడా దొంగతనం చేద్దామని వాళ్ళ ఇంట్లో దొంగతనం చేసి సామాన్లతో సహా మా ఇంట్లో దూకాడు దొంగ. ఇది వేసిందిగా, ఇది ఎత్తాడు, పారిపోయాడు. ఆ సామాన్లు కూడా మా ఇంట్లో పడేసి జంప్ అనమాట. అప్పటి నుంచి మా కాలనీలో దొంగతనాలు అవ్వవు. కుక్కల గురించి బాగా ఎవరు చెప్పింది వెళ్ళారు.